తెలిసి తెలియనటువంటి తనంతో మీకు మీరే వేసుకున్నటువంటి సెల్ఫ్ గోల్, అంటే మీరే మీ గ్రాఫ్ ని తగ్గించుకున్నారు. అది జాకీలు పెట్టి లేపినా 300 మంది సోషల్ మీడియా టీం ని పెట్టుకున్నా నిజం నిప్పు లాంటిది, ఉప్పు లాంటిది. ఆ డైలాగులు నేను చెప్పా. కానీ ఆ నిజాన్ని ఎవరు కూడా ఆపరు. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే ఏదైనా బాగా పోతుంది. లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తే అది వేరేలాగా పోతుంది. మీ కలెక్టర్లు ఎవరైతే గవర్నమెంట్ కలెక్టర్లు ఉన్నారో ఈ కలెక్టర్లు ఎవరు కూడా ఫీల్డ్ లో లేరు. రైతుల కష్ట సుఖాలు పంచుకోవట్లే, స్కూళ్ళకి పోయి ఇన్స్పెక్షన్లు చేయట్లే, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. స్కూళ్ళు మితమీరినటువంటి ఫీజులు మీ విద్యాశాఖ పట్టించుకోరు. కూడా అనఫీషియల్ విద్యాశాఖ మంత్రులు కదా మీ కుటుంబ సభ్యులు, మీ అన్నదమ్ముళ్ళు ఒకరు అనఫీషియల్ విద్యాశాఖ మంత్రి. ఈ అనఫీషియల్ విద్యాశాఖ మంత్రి అన్నప్పుడు ఆ పనులు చేయాలనా? అది లేదు. ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ ఫీజులు విడిగా పెంచుకుంటా పోతా ఉన్నారు. మీరు తాళాలు పెట్టమంటే తాళాలు పెట్టరు. సో ఇట్లా ఏ శాఖ చూసినా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగింది, దాడులు ఎక్కువైపోయినాయి, హిందువుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. సో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకని? హోం శాఖ లేదు, హోం మంత్రి లేడు. సిగ్గు చేటు ఏడాదిన్నర అయితే మనకి హోం మంత్రి లేకపోవడం అనేది చాలా 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 బాధాకరమైనటువంటి అంశం. మీ శాఖని మీకు చూసుకోవడానికే సమయం సరిపోవట్లే. ఆ ఢిల్లీ నుండి హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ, దావోస్ అని, ఆ సింగపూర్ అని, అదని ఇదని ఆ తిరగనికే టైం సరిపోవట్లే. ఇక ఇన్ని శాఖలు మీరు ఏడా చూసుకోగలుగుతారు? అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేతులారా చేసుకుంటా ఉన్నది. ఇప్పుడున్నటువంటి మంత్రులందరూ కూడా సీనియర్లే. మళ్ళీ పోయి వాళ్ళు గెలుస్తారా? రేవంత్ రెడ్డితో సహా. రేవంత్ రెడ్డి గారు మీరు కొడంగల్లో రాజీనామా చేసి మళ్ళా గెలవగలుగుతారా? ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను అంటున్నది కాదు. నేను ఎందుకు ఇంతకాలం చెప్తున్నా, మీ తీరు మారుతుందేమో, మీ పరిపాలన తీరు మారుతుందేమో అని చెప్పి చెప్తా ఉన్నాం. సో రాజీనామా చేయండి, గెలిచే అవకాశం ఉన్నదా? మళ్ళా కొడంగల్లో ఎమ్మెల్యే గెలుస్తారా మీరు? అట్లాగే మా బట్టి విక్రమార్క గారిని పోయి మధురలో రాజీనామా చేసి మళ్ళీ నిలబడమనండి, గెలుస్తారా? బట్టి విక్రమార్క గారు గెలుస్తారా? మదిర ప్రజలు వస్తుంటే కూడా కలవనటువంటి ఆ పెద్ద మనిషి గెలుస్తారా? కొడంగల్లోనేమో మీ అన్నదమ్ముల పెత్తనం నడుస్తుంది, మీరు గెలుస్తారా? భయభ్రాంతులకి గురి చేసి అక్కడ ఉన్నటువంటి భూములను ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా ఉంటే ఏ ప్రజలండి రేవంత్ రెడ్డి గ్రేట్ అంటారు? మీ నియోజకవర్గంలోనే మీకు వ్యతిరేకత ఉన్నది. అట్లాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రిలో మళ్ళా గెలుస్తాడా? గెలవడు. ఏం చేసిండు మంత్రి? ప్రజలకి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి అయ్యిండు. ఏం చేసిండు? ఏ మంత్రిని పోతే ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. నేను చెప్తున్నా, ఎన్నిసార్లు తండ్రుల పేర్లు చెప్పుకొని ప్రతిసారి ముందరికెళ్ళలేము. నిజంగా శ్రీపాదరావు లాంటి వాడు దేవుడు. ఆయన చాలా అద్భుతమైనటువంటి మనిషి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ అటువంటి మనిషి పోలికలు ఈ శ్రీధర్ బాబు దగ్గర అసలు ఒకడాని వచ్చిందా అంటే ఏం రాలే. అట్లీస్ట్ ఆయన కులానికి సంబంధించిన వాళ్ళకు కూడా సహాయం చేయనటువంటి ఒక దుద్దిల్ల శ్రీధర్ బాబు గురించి మాట్లాడుకొని కూడా వేస్ట్. శ్రీపాదరావు గారు ఎక్కడ, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఎక్కడ? ఇది నేనన్న మాట కాదు, ఇది మంత్రి అంటున్నటువంటి ప్రజల మాట. కేవలం ఆయన ఎడ్యుకేషన్ చూసి ఆయనని గెలిపించడం తప్ప మంత్రిని అయితే ఎటువంటి డెవలప్మెంట్ కి నోచుకోలేదు. ఇప్పటి వరకు నడి రోడ్డు మీద చంపేస్తే దానికి సంబంధించినటువంటి ఎటువంటి సిబిఐ కేసులు కానీ ఏం లేదాడ. డబ్బులకు అమ్ముడు పోవడం, ఆఖరికి ఆ బాపనులను కూడా పట్టించుకునే దిక్కు లేదు. సొంత కులస్తులకే ఏం చేయనటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు? ఏరోనాటికల్ ఉద్యోగం ఎవడని అడిగితే ఇవ్వడానికి మాత్రం రెడీ అయిపోతాడు. మానవత్వం కూడా లేదా, సహాయం చేసే కోణమే లేదు. అదే శ్రీపాదరావు లాంటి వాళ్ళైతే వాళ్ళ ఇంటి గడప దొక్కి ఈ సహాయం కావాలంటే ఏదైనా చేసి పెట్టేటువంటి గుణం శ్రీపాదరావు గారికి ఉన్నది. ఇక నెక్స్ట్ టైము దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఓట్లేయండి అంటే ఎవడనేస్తాడా? ఎవరేయరు. అట్లాగే మా దామోదర్ రాజనరసింహ గారు
మా దామోదర్ రాజనరసింహ గారు ఆందోళన గోదాం, ఆందోళన ప్రజలు ఆందోళనలో మునిగిపోయినారు. మా సార్ వస్తాడు మాకు మార్పు తెస్తాడు అంటే ఎవరిని కలవడు, ఫోన్లు లేపడు, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈ ఎవరైతే ఆ పటాన్చేరులో ఎవరో అవినాష్ గౌడ్ ఎవరో ఆ తీసుకెళ్ళినటువంటి ఫైల్ మాత్రం పోతే దానికి సెటిల్మెంట్లు మాత్రం అద్భుతంగా చేస్తారు. పక్కనే ఉన్నటువంటి మద్రి గ్రామంలో మరి టోరెంట్ గ్యాస్ ఊరు పేలిపోతుంది సార్ అంటే దాన్ని పట్టించుకోడు. వెలిమెలలో గిరిజన రైతులు కూర్చుంటే ఒక జిల్లా మంత్రిగా మరి ఆయనకేం పట్టదు. జిల్లా ఇప్పటి వరకు ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దోచుకున్నాడు సార్, అపర్ణ కన్స్ట్రక్షన్స్ అందరు కట్టబెట్టిండ్రంటే ఆయన కాదు, ఫీల్డ్ లో తిరగడు, ఆరోగ్య శాఖలో ఇన్స్పెక్షన్స్ చేయరు. ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారే ఏమన్నా తీరే వాళ్ళ సొంత శాఖలలో కూడా వాళ్ళు వేరు పెడతలేరంటే ఇక ఎక్కడ చెప్పాలి సార్, ఏం పరిపాలన ఇది, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇష్టం వచ్చినట్టు. అట్లా నెక్స్ట్ టైం ఆందోళన ప్రజలు ఇండిపెండెంట్ కన్నా ఓటేసి గెలిపిస్తారు కానీ మా దామోదర్ రాజనరసింహ గారికి మళ్ళీ వేస్తారా? ఈయన ఫీల్డ్ లో తిరగడు, కార్యకర్తల్ని పట్టించుకోడు, ఎక్కడేసిన గోగలు అక్కడనే ఉన్నది. అట్లీస్ట్ మీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మంత్రులు ఏ జెండానైతే మా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని మీ చుట్టూ తిరిగినారో ఆ కాంగ్రెస్ కార్యకర్తల్ని గెలిచిన ముందు ఒకలాగా, గెలిచిన తర్వాత ఒకలాగా తుంగలోకి తొక్కి అహంకారాలు పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టు మీకు మీరే తిరుగుతా ఉన్నారు. సో ఎక్కడ ఉంది పరిపాలన, ఎక్కడ ఉంది? అట్లీస్ట్ మీరు నమ్ముకున్న కార్యకర్తలన్నా మీరు కలుస్తున్నారా? మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందో మీకు ఏమైనా అర్థమవుతోందా? అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమమైనటువంటి మాటలు చెప్తాడు. నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అంటాడు. మరి సివిల్ సప్లైస్, ఇరిగేషన్ ఇవన్నీ ఆయన చేతులు ఉన్నాయి. రైతులు రోడ్ల మీద వడ్లారేసుకొని గవర్నమెంట్ కొంటలేదని ఏడుస్తా ఉన్నారు. మిల్లర్లతోటి వీళ్ళు కుమ్మక్కై ఎనక పొంటి బియ్యాలు క్వింటాలు అమ్ముకొని తింటా ఉన్నారు. మరి దాని మీద ఇన్స్పెక్షన్ ఎక్కడ దొరా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నా. నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అని ఉత్తుత్తి బ్యాంక్ లాగా ప్రగల్భాలు పలకడం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏం జరుగుతోందో ఫీల్డ్ ఒక్కడంటే ఒక మంత్రి ఫీల్డ్ గా తిరగలుగుతున్నారా? ఓపికలు ఉంటున్నాయా? తిరిగినా హెలికాప్టర్ లో కుయి అని పోతారు. ఆ హెలికాప్టర్ లో పోతే మొన్న స్టాల్స్ ఏమైనా చూసినారు కదా, ఎగిరి అవుతారో అంటే అట్లీస్ట్ మరి ఒక హెలిప్యాడ్ సపరేట్ గా పెట్టుకోవాలి. మరి హెలికాప్టర్ లో పోతున్నప్పుడు అన్న మరి ముందుగా అవగాహన తెచ్చుకోవాలి కదా. పొలాలు ఎండిపోతున్నాయి, దిక్కు లేదు, ఐఏఎస్లు పట్టించుకోరు, ఫీల్డ్ విజిట్లు చేయరు, స్కూళ్ళకి పోరు, ఆరోగ్య శాఖ చూస్తే అట్లా, విద్యాశాఖ చూస్తే ఇట్లా. కుడి భుజం ఎడం భుజం లాగా ఉన్నటువంటి తెలంగాణ ఆయు పట్టేటువంటి ఆరోగ్య శాఖ, విద్యాశాఖ ఏ రాష్ట్రానికైనా పైలట్ ప్రాజెక్టుగా 2 శాఖలు ఉంటాయి. ఆరోగ్యం, విద్య ఈ 2 చక్కగా ఉంటే అన్ని చక్కగా ఉన్నట్టే. అటువంటి వాటిలలో మా దామోదర్ రాజనరసింహ గారు వేలు పెట్టరు, కాలు పెట్టరు, ఇన్స్పెక్షన్లు చేయరు, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు చేస్తారు, మరి మెడికల్ సీట్లు అమ్ముకుంటారు, అది అమ్ముకుంటారు, ఇది అమ్ముకుంటారు, ఇవన్నీ మాట్లాడతారు. ఏం మార్పు వచ్చింది? గతంలో ఆ పార్టీ ఏం చేసిందో అంతకన్నా ఎక్కువ మీరు చేస్తున్నారు కదా. మరి ఏం మార్పు తీసుకొచ్చినారు? ల్యాండ్ క్రూజర్లు కూడా పక్కన పెట్టేసి ఎయిర్ క్రూజర్లు వాడుతున్నారు. ఏం తేడా ఉంది? ఇక ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ పార్టీని? ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే అంతకన్నా రెట్టింపు 8.0 వర్షం తోటి కాంగ్రెస్ చేస్తా ఉంటే అవినీతి ఏం నమ్మాలని చెప్పి అడుగుతున్నా. ఇదే దుద్దిల్ల శ్రీధర్ బాబు రండి గాంధీ భవన్ కి 46G రద్దు చేస్తామని మా విద్యార్థులను, మా నిరుద్యోగులను పిలిపించుకున్నాడు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా మేనిఫెస్టోలో రాసిండు, ఆ 29 జీవో గురించి రాసిండు. ఇప్పుడు తడిగుడ్డతో గొంతు కోసి ఉన్న గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకొని ఒకటే సెంటర్ లో అందరికి సమాన మార్కులు వచ్చేలాగా చేసిండు. బరాబర్ మాట్లాడతాం శ్రీధర్ బాబు గారు. దమ్ములుంటే కేసు పెట్టుకో, అరెస్ట్ చేసుకో, ఏం చేసుకుంటారో చేసుకోండి చెప్తున్నా నేను. ఇట్లా అమ్ముకోబోబట్టే, ఇష్టం వచ్చినట్టు అమ్ముకోబోబట్టే విద్యార్థుల జీవితాలు మీకు పట్టవు. మీకు పదవులు కావాలి, మీకు అన్ని కావాలి, కమిటీలు వేస్తే కమిటీ చైర్మన్లు కావాలి, ఆ చైర్లు కావాలి, ముఖ్యమంత్రి పదవులు కావాలి.
కానీ ప్రజలొద్దు, ప్రజా సమస్యలొద్దు, కార్యకర్తలొద్దు, నీతి వద్దు, రీతి వద్దు, జాతి వద్దు, ఏమొద్దు. మీకు ఒకటే డబ్బు, స్కామ్, కమిషన్. ఇది మీరు చేస్తున్నటువంటి ప్రజా పాలన. ఆ ప్రజా దర్బార్ కోతం ఆడ ఓడు ఉన్నాడు. అక్కడ ఎన్నిసార్లు వచ్చిన మెసేజ్లు వస్తాయి. అరే మెసేజ్ పంపిస్తారా నాయన, అది తీసుకెళ్లి వినతి పత్రం ఇస్తా ఉంటే మెసేజ్ వస్తా ఉంటది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మెసేజ్ ఏం చేసుకోవాలి? ఎన్నిసార్లు పోయి వినతి పత్రాలు ఇచ్చినా అన్నిసార్లు మెసేజ్ వస్తుంది. మెసేజ్ తర్వాత ఏంది సార్? మెసేజ్ తర్వాత ఏంది? ఏం చేస్తారు ఆ మెసేజ్ ని? ఏం చేసుకోవాలి ఆ మెసేజ్? అబ్బో గవర్నమెంట్ నుంచి మాకు మెసేజ్ వచ్చింది, ఇష్యూ టేక్ ఓవర్ చేస్తారంట అని చెప్పి కేక్ కట్ చేయాలనా? ఐస్ క్రీమ్ తినాలనా? ఏం చేయాలి సార్ ఆ మెసేజ్ ని? మెసేజ్ మరకే పరిమితమైనటువంటి మీ ప్రజా దర్బారు. ఎవరుండరు అక్కడ, దాన్ని గాలి కొదిలేసినారు. ఒక్కడంటే ఒక్కనాడు రేవంత్ రెడ్డి గారు విజిటింగ్ అవర్స్ ఉండవు, ముఖ్యమంత్రిగా లేరు. ఆ కంచెలు తీసి ఏం లాభం? అసలు కథ ఉండాలి కదా, ముఖ్యమంత్రి కలవాలి కదా. ఒకరోజు మురిపమే అన్ని అన్నా రేవంత్ అన్నా యశోద హాస్పిటల్ వరక్తే తిరిగి చెప్పమ్మా చెల్లెమ్మా అని ఒకరు మాట్లాడు. అదే లాస్ట్ గా. అట్లీస్ట్ మీ కార్యకర్తలు, జిల్లా మంత్రులు అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు, నియోజకవర్గానికి ఫండ్లు లేవు, ప్రజలు అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, ఏమి పట్టదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఆ కుయ్ ఆ ఫైర్ వేసుకొని హెలికాప్టర్ లా ట్రింగ్ ట్రింగ్ అని తిరిగినామా, ఇంటికి వచ్చి నైట్ పడుకున్నామా, మళ్ళా తెల్లారిందా, మళ్ళా విజిటర్స్ వస్తారు, ఆ ఫైల్స్ ఇట్లా చూస్తారా, ఆ పిఏ ఇగో తీసుకోయా, ఇగో అదేందో చెయ్యి అంటారు, ఆ పిఏ చెయ్యడు. ఆయనకు 100 సార్లు కాల్ చేయాలి, ఆయన ఫోన్ లేపడు, ఆయన మంత్రి తర్వాత మంత్రి అన్నట్టు ఓయ కంట్రీ వేషాలు, ఇక ఫోన్లు లేపడు. నా అంతగా బిజీ పర్సన్ ఎవరు లేడని తన మీద 2 కొమ్ములు ఉంటాయి ఆ పిఏలకు. ఆ ఫోన్లు లేపరు, ఆ ఫోన్లు ఆన్సర్ చేయరు. మీరు దందాలు చేసుకోవచ్చు, మేము దాని గురించి ప్రశ్నించద్దు. భజన మండలిలాగా భజన కొట్టాలి. జై రేవంత్ రెడ్డి, జై శ్రీధర్ బాబు, జై భర్తి విక్రమార్క, జై ఉత్తమ్ కుమార్ రెడ్డి, జై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని భజన కొట్టి పొగడాలి, ప్రశ్నించద్దు. మీరేమన్నా విఫలమైనటువంటి హామీలు ఉంటే దాని గురించి ఎవరు మాట్లాడద్దు. ఇక మా కొండా సురేఖ అక్క, నేను మొన్న ఒక ఎపిసోడ్ చేసిన, సరే అది పక్కన పెడదాం, అదంతా కూడా పాత. ఏదైతే ఈ ఎండోల్మెంట్ లో అనూప్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడో, ప్రైవేట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో కొండా సురేఖ అక్క పిఏ, ఆ పిఏ లెటరు ఈఓకి పోయింది, కొండగట్టు ఈఓకి పోయింది. ఈ సెక్రటేరియట్ లో గతంలో కొన్ని సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుపోయి, అతను లంచగొండి అవినీతి పరుని తీసుకుపోయి వీళ్ళు ఎండోల్మెంట్ లో ఉద్యోగం వేసిండ్రండి. ఎండోల్మెంట్ లో ఉద్యోగం వేసినారు. 25 సంవత్సరాల నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న ఎండోల్మెంట్ ఉద్యోగాలేమో, అవుట్ సోర్సింగ్ జాబులేమో మిగతా వాళ్ళని పీక్ అవతల పడేసారు. అనూప్కి మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ మీద భజన చేసినందుకు ప్రైవేట్ సెక్రటరీ లెటర్ కూడా నేను బయట పెట్టిన, ప్రూఫ్ లేకుండా నేనేం మాట్లాడాను, లెటర్ కూడా నేను బయట పెట్టిన. సో ఆ లెటర్ ఎండోల్మెంట్ కొండా సురేఖ రిఫరెన్స్ మీద పిఏ లెటర్ రాసి ఇచ్చిండు. అఫీషియల్ సెక్రటేరియట్ లెటర్, పేషీ లెటర్, సిఎంఓ ఇచ్చిండ్రు. అతను ఎండోల్మెంట్ లో పని చేసుకుంటున్నాడు. కానీ లంచగొండకేమో ఎండోల్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చి 20-25 సంవత్సరాలుగా ఎండోల్మెంట్ లో పనిచేసిన వాళ్ళకి దిక్కు లేకుండా అయిపోయింది. ఎండోల్మెంట్ లో పనిచేసిన వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకొచ్చేసినారు. ఉద్యోగాల్లో నుంచి నేను అది చేస్తాను, నాకు అన్ని ఆ ఎపిసోడ్ చూసినటువంటి కొంతమంది ఎండోల్మెంట్ లో వాళ్ళు చాలా ఇది చేస్తా ఉన్నారు. ఇన్ఫ్లుయెన్స్ పట్టుకొని మెల్లగా, దేవాదాయ శాఖ మంత్రి ఇన్ఫ్లుయెన్స్ పట్టుకొని మెల్లగా ఎండోల్మెంట్ లా చేరిండు. ఇవన్నీ కూడా తీస్తాం. ఆ జీవో 1399 ద్వారా అనుమతి ఇచ్చి మరి అనూప్ అనే వాడిని పేషీలో పని చేయించుకోవాల్సినంత అవసరం ఏం వచ్చిందో చెప్పాలి. మిగతా వాళ్ళనేమో నిర్దాక్షిణంగా అవుట్ సోర్సింగ్కి వెళ్ళి ఉద్యోగాల్లోకి వెళ్ళి తీసేసిరండి. వాళ్ళు ఫైల్ పెట్టుకొని ఎండోల్మెంట్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. రేవంత్ అన్న ఇటువంటివి మీరు ఆలోచించండి.
ఫైల్ పట్టుకొని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. అండ్ ఏ వేద మంత్రాలు చదివేటువంటి పండితులకి కూడా జీతాలు ఇస్తలేరు, వాళ్ళు ఏడుస్తున్నారు. వేద మంత్రాలు వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేతనాలు లేవు. మరి వాళ్ళని ఎప్పుడైనా పిలిచి మాట్లాడినారా? లేకపోతే వేద పండితులు మాకెందుకు, మాకు డబ్బులు వస్తున్నాయి కదా గదేశాలు, జీతాలు ఎందుకు వీళ్ళని చెప్పి చెప్తున్నారా? ఎండోల్మెంట్ లో జీతాలు ఇచ్చుకోలేని పొజిషన్ లో ఉన్నామని చెప్పి చాలా మందిని ఉద్యోగాలకు వెళ్ళి తీసేసిరండి. చాలా సైలెంట్ గా వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు సడన్ గా తీసేస్తే. కానీ అనూప్ కి మాత్రం ఏ అర్హత లేకపోయినా మా అక్క లెటర్ ఇస్తుంది, సారీ మా అక్క ఇచ్చిందో మా పిఏ ఇచ్చిందో, లెటర్ మాత్రం పిఏది ఉంది, సంతకం కూడా పిఏది ఉంది. కొండా సురేఖ అక్కకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తెలియదు, దానిపైన నాకు అవగాహన లేదు. కానీ ఆ లెటర్ మన దగ్గర ఉంది, పిఏ ఇచ్చిండు, అనూప్ ని పెట్టుకుండు. మరి ఏ అర్హత మీద పెట్టుకున్నారు అతన్ని తీసుకొచ్చి? మిగతా వాళ్ళకేమో ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు అని చెప్పి పీక్ అవతల పడేసిండ్రు. 20 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నటువంటి వాళ్ళని సడన్ గా తీసి అవతల పడేసిండ్రు. మరి ఇతన్ని ఏ ధర్మంతో మీరు పెట్టుకున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, కొండా సురేఖ గారిని అడుగుతా ఉన్నా. ఇవన్నీ పేపర్లలో రావే. వేద పండితులు కూడా ఆఖరికి కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి జీతాలు వేతనాలే చాలా తక్కువ. ఎండోల్మెంట్ లో పనిచేసేటువంటి పూజారులకు వాళ్ళకు చాలా తక్కువ. మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏడికెళ్ళి వాళ్ళ కుటుంబ పోషణ అవుతుంది? వాళ్ళ గురించి అని ఆలోచించిండ్రా? మీకు పట్టదు, ఆ శ్రీధర్ బాబుకి పట్టదు, ఆ ముఖ్యమంత్రికి పట్టదు, ఎవరికి పట్టదు. మరి ఎవరిని అడుక్కోవాలి? వాళ్ళు పోయి వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు ఆఖరికి మీరు వేద పండితులకు కూడా జీతం ఇవ్వకపోతే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు వేతనాలు వేయకపోతే వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళ బాధను? ఇక మా పొంగులేటి సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఆయన మంత్రి అయిందే ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఊడిగం చేయనికి, ఆ దోచి పెట్టుకోనికి. మా గిరిజన రైతుల భూములు వాళ్ళ కూతురు పేరు మీద ఎట్లొచ్చింది చెప్పమని పొంగులేటిని. ఇదే ధరని అడ్డు పెట్టుకొని ఎందుకు ఇన్ని రోజులు భూమాత లేట్ అయింది? ఇదే ధరని అడ్డు పెట్టుకొని ఎట్లాగో ధరని ఉంది కదా అని చెప్పి వాళ్ళ బిడ్డ పేరు మీద గిరిజన రైతుల భూములు ఎట్లా మార్చుకున్నాడు, అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి ఎట్లా ఇచ్చినారు, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఎట్లా ఇచ్చిందని అడుగుతా ఉన్నాం మేము. అవేమి పట్టవు. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన గురించి ఇప్పటివరకు నాకేం రాలే. కానీ ఫీల్డ్ లో తిరగట్లే, రైతుల కష్టాలు తీర్చుకుంటుండా అరుచుకోవట్లే. రుణమాఫీ అయ్యిందా? చాలా మందికి కాలే. రైతు బంధు సంగతి ఏంది? ఏం లేదు. సగం మందికి వేసిండ్రు, అది కూడా కుటుంబానికి ఒకటికి అన్నాడు. IAS లకు IPS లకేమో రైతు బంధు పడతా ఉంటది, ఈడ సామాన్య రైతులకేమో రైతు బంధు పడదు. ఎట్లా? తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఒక అగ్రికల్చర్ మంత్రిగా మనం ఆలోచించాలి కదా, రైతు సదస్సులు పెట్టాలి కదా, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి కదా. ఫీల్డ్ లో తిరిగే ఓపికలు ఉండవు. ఇక వీళ్ళందరూ నెక్స్ట్ టైం ఎట్లా గెలుస్తారు మీరు చెప్పండి? కాంగ్రెస్ తరఫున ఎట్లా గెలుస్తారు? ఎట్లా గెలుస్తారు? ఇక మా పొన్నమన్న సంగతి నేను చెప్పక్కర్లే. ఆల్రెడీ మొన్న ఎవరో నా ల్యాండ్ కబ్జా పెట్టారు అని చెప్పి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు. ఆ ప్రెస్ క్లబ్ దగ్గరికి పోయినారు. ఆ పోయిన పాపానికి మా రిపోర్టర్ చేసిన ప్రెస్ క్లబ్ లో పెడితే ప్రతి ఒక్కరు కూడా అడ్రస్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరు వినాల్సిందే, అన్ని చేయాల్సిందే. ఓకే, అది చేసినందుకు ఎందుకు చేసినావు, ఎందుకు కవర్ చేసినావు అని చెప్పి అడుగుతారు. అదేదో అతన్ని తీసుకొచ్చి మేమే డబ్బులు కట్టి మరి ప్రెస్ మీట్ పెట్టించినట్టే వీళ్ళ అక్కస్. ఇట్లా ఇక ఓసీయా, బీసీయా, ఎస్టీయా, ఎస్సీయా పక్కన పెట్టండి, ప్రతి ఒక్క అట్లనే ఉన్నారు కదా. ఒక్కడంటే ఒక్క మంత్రి గెలవాడు కదా. రేవంత్ రెడ్డిని మొదలుకొని ఎవ్వరు కూడా గెలిచే పరిస్థితి లేరు. పార్టీల పట్ల ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఏ పార్టీని నమ్మాలో ఏ పార్టీని నమ్మద్దు అర్థం కానటువంటి పరిస్థితి. మా బీజేపీ నాయకులు